వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ మరో ఇద్దరిని నిందితులుగా చేర్చింది. వైకాపా ముఠా తరపున మద్యం ముడుపుల సొమ్ము రూటింగ్లో కీలక పాత్ర పోషించిన ముంబైకి చెందిన నగల వ్యాపారులు సోదరులు చేతన్ కుమార్ పల్గోట A50, రోనక్ కుమార్ పల్గోట A51లను నిందితులుగా చేరుస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. రోనక్ కుమార్ను మంగళవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయంలో సిట్ అరెస్ట్ చేసింది. చేతన్ కుమార్ కోసం గాలిస్తోంది. వైకాపా హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న డిస్టిలరీలు నాటి ప్రభుత్వ పెద్దలకు లంచాలుగా చెల్లించాల్సిన సొమ్మును తొలుత వివిధ వస్తువుల కొనుగోలు పేరిట పలు డొల్ల కంపెనీల ఖాతాల్లో జమ చేసేవి. ఆ డొల్ల కంపెనీల నిర్వాహకులు వారి కమిషన్ను మినహాయించుకొని మిగతా సొత్తును విత్డ్రా చేసి బంగారం, నగదు రూపంలో నాటి ప్రభుత్వ పెద్దలు వైకాపా మద్యం ముఠా సభ్యులకు చేర్చేవారు. మనీ లాండరింగ్లో సిద్ధహస్తుడైన ముంబైవాసి అనిల్ చోక్రాను A49 ముందు పెట్టి చేతన్ కుమార్, రోనక్ కుమార్ ఈ కథంతా నడిపించారు అని సిట్ దర్యాప్తులో గుర్తించింది. అనిల్ చోక్రాను కస్టడీకి తీసుకొని 2 రోజులుగా విచారిస్తున్న సిట్ అధికారులు అతనితో కలిపి చేతన్ కుమార్, రోనక్ కుమార్లను ప్రశ్నించాలనే ఉద్దేశంతో వారిద్దరికీ నోటీసులు ఇచ్చారు. చోక్రాతో కలిపి ప్రశ్నిస్తే తన గుట్టు బయటపడుతుందని, అరెస్టు ఖాయమని భావించిన చేతన్ తాను అనారోగ్యంతో ఉన్నానని విచారణకు గైర్హాజరయ్యాడు. అతని సోదరుడు రోనక్ను విచారణకు పంపించారు. సోమవారం విజయవాడకు వచ్చిన రోనక్ను మంగళవారం సిట్ అధికారులు ప్రశ్నించారు. బుధవారం మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చి పంపించారు. మరోసారి విచారణకు వెళ్తే తనను అరెస్ట్ చేస్తారని భావించాడేమో. రోనక్ కుమార్ మంగళవారం సాయంత్రం సిట్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా ముంబైకి పారిపోయేందుకు సిద్ధమయ్యాడు. సమాచారం తెలుసుకున్న సిట్ అతన్ని గన్నవరం విమానాశ్రయంలో అరెస్టు చేసింది. బుధవారం విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనుంది. చేతన్, రోనక్ సోదరులు ముంబై కేంద్రంగా చాముండా బులియన్, మహాలక్ష్మి జ్యువెలరీ, రుచిత జ్యువెలరీ తదితర పేరుతో నగల వ్యాపారం నిర్వహిస్తుంటారు. ఈ ముసుగులో పలువురిని అడ్డం పెట్టుకొని నకిలీ ఇన్వాయిస్లు, నకిలీ వే బిల్లులు సృష్టించి వైట్ను బ్లాక్ మనీగా, మళ్ళీ బ్లాక్ను వైట్ మనీగా మారుస్తూ ఉంటారు. ఈ అన్నదమ్ములిద్దరిపై పలు కేసులున్నాయి. వీరి తండ్రి జస్రాజ్ పల్గోట అలియాస్ పూనంభాయ్కు దుబాయ్లోని పలువురితో ఆర్థిక సంబంధాలున్నాయని సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఈ నేపథ్యంలోనే పల్గోట సోదరులను తొలుత ఎవరు సంప్రదించారో తేల్చే పనిలో పడింది సిట్. వీరు మనీ రూటింగ్కు అనిల్ చోక్రాతో పాటు ఇంకా ఎవరెవరిని వినియోగించారో ఆరా తీస్తోంది సిట్.